మన అదృష్ట కార్యక్రమంలో ఇది ప్రధానమైనటువంటి అంశం. కుజదోషం యొక్క ప్రభావితం ఎంతవరకు ఉంటుంది అనేది. అయితే కుజుడు అనే యొక్క గ్రహము మన శరీరంలో ఉన్నటువంటి రక్తం, మన శరీరంలో ఉన్న రక్తమే కుజుడు. అంటే మనకు ఎక్కడో ప్రత్యక్షంగా ఆ ఒక రూపం కనపడాల్సిన అవసరం లేదు. మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్డే కుజుడు. అంటే ఎరుపు వర్ణం అన్నమాట. రత్నాలలో పగడం, ఆ పగడం కూడా ఎరుపు వర్ణమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కందులు కూడా ఎరుపు వర్ణమే. కందిపప్పు, కందులు ఇవి దానం చేస్తూ ఉంటారు. ఇది కూడా కుజుడే. లోహం లేకొచ్చేటప్పటికి రాగి, ఇది ప్రపంచాన్ని నడిపించే ఓ అత్యంత శక్తివంతమైనటువంటి లోహం. ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నటువంటి లోహాలలో ఏదైనా ఉంది అంటే అది రాగి ఒక్కటే. ఈ ప్రపంచాన్ని అంటే మనం మాట్లాడే ఫోన్లో సిమ్ అనే రాగి కాపర్ వల్లనే మనం ప్రపంచమంతా మాట్లాడగలుగుతున్నాం, ప్రపంచాన్నంతా ఫోన్లో చూడగలుగుతున్నాం. మన ఇంట్లో లాస్ట్కి మిక్సీ తిరగాలంటే అందులో రాగి కాపర్ ఉంటేనే ఆ మిక్సీ నడుస్తుంది. కారు వాహనం నడవాలంటే మోటార్ ఇంజన్లో రాగి కాపర్ ఉంటేనే ఆ ఇంజన్ నడుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచమంతా కూడాను ఈ యొక్క రాగి లోహం వల్లనే నడుస్తుంది. ఆ రాగి లోహమే కుజుడు. చూడండి ఎంత ప్రభావితం ఉందో. ఈ ప్రపంచం పైనంతా మొత్తం ప్రభావితం అంతా కూడా కుజుని యొక్క ప్రభావమే ఉందన్నమాట. దాన్నే ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం అంటే ఈ ధరణికంతా కూడా విద్యుత్ అనే శక్తిని ప్రసాదిస్తున్నవాడు ఈ కుజుడు. విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. మంగళం అంటే మంగళవారం, మంగళ గ్రహం. మంచి చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. మన నడవడికని బట్టినే మంచి చేయాలనా లేదంటే చెడు చేయాలనా అనేది ఆయన కూడా నిర్ధారణ చేసుకునే చేస్తూ ఉంటాడు. అలా ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ భూమినంతా కూడా నడిపించేటువంటి ఓ అత్యంత పరోక్షమైనటువంటి శక్తి, ప్రత్యక్షమైనటువంటి శక్తి కూడా కుజుడే. అంటే మనం ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ప్రపంచం పైనే ఆయన ప్రభావితం అనేది ఎంత ఉంటుంది అనేది మనం తెలియచేయడం. మనం ఊరికే సాధారణంగా చెప్పుకుంటూ పోతుంటే చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అర్థం కావాలి కదా. అలా ఆయన గురించి చెప్పాలంటే అనంతం, ఆయన గురించి చెప్పాలంటే అనంతం. అది ఏమిటి అనంతం అంటే ఇప్పుడు శరీరంలో రక్తమే ఎగ్జాంపుల్ తీసుకుంటాం.